జయ శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్నారాయణీయములో 53వ దశకము ధేనుకాసుర సంహారము. అపీచ్య బాల్యం జగతాం పతే త్వం ఉపేచ్య పౌగండవయో మనోజ్ఞం ఉపేష్య వత్సావనముత్సవేన ప్రావర్ధత గోగణపాలనాయాం. బాల్యావస్థ దాటి చక్కని పౌగండ వయస్సు అనగా 6వ ఏడు ద్వితీయ పంచకము అంటారు దీన్ని. ఆ వయసును ప్రవేశించి ఈడునకు తగినట్లు చిన్ని లేగలను కాయటమాని గోవుల మందలను కాస్తూ పనిని ప్రారంభించితివి. ఉపక్రమస్యానుగుణైవ సేయం మరుత్పురాధీశ తవ ప్రవృత్తి గోత్రా పరిత్రాణకృతేవతీర్ణ తదేవ దేవారభదాస్తదాయత్. నీ ప్రారంభములకు తగినట్లే అప్పుడు నీ నడతయు ఆరంభమైనది. అదెట్లనగా గోత్ర ఆవుల యొక్క పరిత్రాణ రక్షణకై అవతరించిన వాడవు కావున తదేవ గోత్ర భూమి యొక్క పరిత్రాణం రక్షణమనే ఆరంభించితివి. ఇది గోత్రా శబ్దము మీద కవి చేసిన చమత్కారము. గోత్రా పరిత్రాణము అనే పదం. కదాపి రామేణ సమం వనాంతే వనశ్రియం విశ్యచరన్ సుఖేన శ్రీరామనామ్న స్వసకస్య వాచ మోదాదగాధేనుక కారణం త్వం. ఒకనాడు బలరామునితో ఆ వనరామణీయకము కనుగొని వేడుకతో నీ మిత్రుడు శ్రీరాముడు ఎరింగింపగా తెలిసి నీవు ధేనుకుడనే రాక్షసుడు ఆ వనమునకేగితివి. ఉత్తాలతాళీ నివహే త్వదుప్చ బలేన ధూతేద బలేన దోర్భ్యాం మృదుఃకరచాభ్యపతత్పురస్తాత్ ఫలోత్కరో ధేనుకదానవోపి. అచట నీ మాటను పట్టి అన్నయ్య బలరామమూర్తి తాటి చెట్లను చేతులను బట్టి ఊపెను. ఆ ఊపునకు తాటిపండ్లు రాలెను. అంతేకాదు ఆ చప్పుడునకు అక్కడున్న ధేనుకుడు అనే రాక్షసుడు కూడా వచ్చి మీ ముందు వ్రాలెను. సముజ్జతో ధేనుక పాలనేహం కథం వదం ధైనుక మజ్జ కుర్వే ఇతీవ మత్వా ధ్రువమగ్రజేన సురౌఘయోద్ధారమజీఘనస్త్వం. ధేనువుల యొక్క సమూహము, ధేనూనాం సమూహ ధైనుకం, దాని పాలనమునకు కదా నేను వచ్చి తిని. అట్టి ఎడ ధైనుక వధ గోసమూహ సంహారము అని ఇక్కడ శ్లేష. ధేనుకాసురుని యొక్క వధ ఎట్లు చేయుదును అని కాబోలు. ఆ పని బలరాముని చేత చేయించినాడవు అనగా ధేనుకాసురుణ్ణి బలరాముడు సంహరించినన్నమాట. తదీయ భృచ్చానపి జంబుకత్వే నోపాగతానగ్రజ సంయుతస్త్వం జంబూఫలానీవ తదా నిరాస్తః తాళేషు ఖేలన్ భగవన్ నిరాస్తః. ధేనుకాసురుని బంట్లు రాక్షసులు నక్కలై ఎత్తిరాగా నీవును బలరాముడును నేరేడు పండ్లను రాల్చినట్లు వారల వ్రాలించి ఆ తాటితోపులో నెట్టి ఆస్తయు లేకయే విహరించితిరి. వినిఘ్నతి త్వయ్యధ జంబుకౌఘం సనామకత్తా త్వరుణస్తదానీం భయాకులో జంబుక నామధేయం శృతి ప్రసిద్ధం యధితేతి మన్యే. నీవు జంబుకములను అనగా నక్కలను వధించి వారికి బంధ విముక్తి చేకూర్చితివని కాబోలు వరుణుడు తానును ముక్తి కోరి శృతి ప్రసిద్ధమైన జంబుక నామమును ధరించినని నేను భావింతును. ఇది కవివాక్యము. వరుణదేవునికి జంబుకుడు అనే పేరు వేద ప్రసిద్ధము. దాన్ని బట్టి చేసిన చమత్కారం ఇది. తవావతారస్య ఫలం మురారే సంజాతమధ్యేతి సురైర్నుతస్త్వం సత్యం ఫలం జాతమిహేతిహాసీ బాలైః సమం తాళఫలాన్యభుంక్తాః. నీ అవతారమునకు ఫలము ధేనుక వద, దానిచే ఇది ఫలవంతమైనదని దేవతలు నిన్ను నుతింపగా నిజము ఇదిగో ఫలమనుచు వారిని చూచి పరిహసించుటకో అన్నట్లు గోపకులతో నీవు తాళఫలములను తింటివి. మధుద్రవసృంతి బృహంతి తాని ఫలాని మేధోభరభృంతి భూత్వా తృప్తైర్చ తృప్తైర్భవనం ఫలోఘం
వహద్విరాగా కలుబాలకైస్త్వం. మంచి గుంజు కలిగి తేనెలూరుచున్న పెద్ద తాటిపండ్లు తిన్నన్ని తిని తనివి చెంది సంతసించి మోయ కలిగినన్ని మోసుకొని వచ్చు పిల్లలతో ఇంటికి వచ్చితివి. హతో హతో ధేనుకైచ్చుపేచ్చ ఫలాన్యదద్భిర్మధురాణి లోకై జయేతి జీవేతి నుతో విభోత్వం మరుత్పురాధీశ్వర పాహి రోగాత్. ధేనుకుడు కూలెను అని సంతోషపడి పండ్లు తినుచు పల్లెజనము జయ జయ అని అభినందించి చిరంజీవ అని నిన్ను దీవింప ఇంపుగొల్పితివి. ఓ మరుత్పురాధీశ్వర కృష్ణ, నన్ను వ్యాధి నుండి రక్షింపుము. స్వస్తి. ఇందులో 54వ దశకము గోగోప ఉజ్జీవనము. త్వస్సేవకోత్కః సౌభరినామ పూర్వం కాళింజాంతద్వాదశాబ్దం తపస్యన్ మేనవ్రాతే స్నేహవాన్ భోగలోలే తార్ష్యం సాక్షాదైక్షతాగ్రే కదాచిత్. ఒకనాడు సౌభరి అని ముని ఆనందముతో నిన్ను 12 ఏండ్లు సేవించి కాళింది మడువులో తపస్సు చేయుచు అందలి చేపపిల్లలపై అంతులేని స్నేహభావమును వహించను. త్వద్వాహం తం సంక్షుదం తృక్షసూనుం మేనం కంచిజ్జక్షతం లక్షయన్ సహ తప్తచిత్తే సప్తవానత్ర చేత్వం జంతూన్ భోక్తా జీవితం చాపి మోక్తా. ఆకలిచే నకనకలాడి నీ వాహనమగు గరుడు వచ్చి ఆ మడువులోని ఒక చేపపిల్లను కబళించను. అది చూచి సౌభరి శోకించి, ఓరి పక్షి, ఇందున్న ఒక ప్రాణిని నీవు తిందువో అప్పుడే నీవు శరీరము విడిచెదవు అని ఆ గరుత్మంతుణ్ణి శపించను. తస్మిన్ కాలే కాళీయః శ్వేళదర్పాత్ సర్పారాతే కల్పితం భాగమస్రన్ తేన క్రోధాః త్వత్పదాంభోజభాజా పక్షాక్షిప్తః తద్దురాపం పయోగాత్. అదే సమయంలో కాళీయుడనే సర్పరాజు విషవేగముచే గర్వించి ఉన్నవాడు గరుడిని కొరకు నిర్దేశింపబడిన బలిని తాను భుజించను. స్వామి, మీ చరణకమల సేవా నిపుణుడైన గరుడు కోపముకొని రెక్కలు విదిల్చుకొని ఎగిరి ఆ పామును తరుముకొని పోగా అది కాళింది మడువులో వచ్చి పడెను. ఘోరే తస్మిన్ సూరజానీరభాసే తీరే వృక్షాః విక్షతాః శ్వేళవేగాత్ పక్షివ్రాతాః పేతురభ్రే పతంతః కారుణ్యాద్రం త్వన్మనస్తేన జాతం. కుతకుతక్రాగెనం మడుగు ఘోరమహాహివిషాగ్ని కీలలన్ సతమతమయ్య తత్తటమునన్ దర్శండము మింటమారు పక్షితతులు కుప్పకూలె. తత్తటమునన్ తరుషండము సతమతమయ్యే మెంటబారు పక్షితతులు కుప్పగూలె విషకీలల అవ్వడ గాలి సోకి అచ్యుత కరుణారసాద్రమయ్యొప్పే భవద్హృదయం మునయ్యడన్. ఆ కాళీయుని విషవగ్నికి ఆ మడుగునీరు కుతకుతా వేడెక్కను. ఆ వేడికి ఆ ఒడ్డున ఉన్న చెట్లు మాడిపోయెను. మెంటనెగురుచున్న పక్షులు రాలిపోయినప్పుడు కృష్ణ, నీ హృదయము కరుణరసాద్రమైనది. కాలే తస్మిన్నేకదాసీరపాణిం ముక్త్వాయాతే యామునం కాననాంతం త్వయ్యుద్దామగ్రీష్మ భీష్మోష్మతప్త గోగోపాల వ్యాపిపన్ శ్వేళతోయం. నీవును బలరాముడు రాకుండా ముందే ఒంటరిగా యమునా తీరమునకు వెళ్ళితివి. యమునా తీరమునకు వెళ్ళితివి. అప్పుడు ఎండదెబ్బపడి దప్పికకొని గోవులు గోపాలులను పోయి ఆ మడువులోని కేవలం విషమైన నీరును త్రావిని. నశ్యజ్జీవాన్ విచ్యుతాన్ స్మాతలేతాన్ విశ్వాన్ పశ్యన్నచ్యుతత్వం దయాద్రః ప్రాప్యోపాంతం జీవయామాసీదద్రాక్ పీయూషాంభో వర్షిభిః శ్రీకటాక్షైః. త్రావగానే ప్రాణములు వీడి అందరూ నేల కొరిగిరి. అమృతధారలను వర్షించి నీ కటాక్షములను వారిపై పరపి అందరినీ బ్రతికించితివి. కింకిం జాతో హర్షవర్షాతిరేకః
సర్వాంగేష్విచ్యుత్థితా గోపసంగాః దృష్ట్వాగ్రే త్వాం త్వత్కృతం తద్విదంతః త్వామాలింగం దృష్ట నానా ప్రభావాః. వారు సర్వావయములను ఎన్నడూ లేని సుఖమునందగా ఈ వింత ఏమి ఏమి అనుచు అందరూ లేచి నిన్ను చూచి ఇదంతయు నీవు చేసిన అనుగ్రహమే అని, అంతకుముందు నీ చేసిన లీలలు చూచిన వారొకటిచే నిన్ను చేరి కౌగిలించుకొనిది. గావచ్చైవం లబ్ధజీవాః క్షణేన స్వేతానందాస్వాంచ దృష్ట్వా పురస్తాత్ ద్రాగావప్రుః సర్వతో హర్షభావం బాష్పం వ్యాముంచంచో మందముజ్జన్నినాదాః. ఆవులు కూడా ప్రాణములు వచ్చి నీ దరికి వచ్చి కన్నుల యందు ఆనంద భాష్పములు నింపుతూ నీ చుట్టూను చేరి వృషభస్వర గంభీరముగా అంబారవమ్ములనర్చినవి. రోమాంచోయం సర్వతో నః శరీరే భూయస్యంతః కాచిదానందమూర్ఛ ఆశ్చర్యోయం శ్వేలవేగో ముకుందే ఇత్యుక్తో గోపైః నందితో వందితో భూః. తను వెల్లన్ పులకించె చూడుమిదే అంతర్వీధినానందమూర్ఛన కాబోలిది దుర్విషగ్రసనమాశ్చర్యమ్ము గోవింద కన్గొను మా వంక ముకుంద రమ్మనడు నా గోపాల బృందాభినందనమున్ వందనమందుకొంటివి కదన్నా నందరానందన. కృష్ణ, నీ లీలలకు మా మేనులు పులకించినవి, మా మనసులలో ఏదో ఆనందము ముంచెత్తుచున్నది. ఈ మహావిషమును శమింపచేయుట ఆశ్చర్యము. మా వంక ఒక్కసారి తిలకింపము. రావోయి రమ్మని గోపాలులు చేయ అభినందనములను వందనములను అందుకొన్నాడము. ఏవం భక్తాన్ముక్త జీవానపిత్వం ముగ్ధాపాంగైరస్తరోగాస్తనోషి తాదృగ్భూతస్ఫీత కారుణ్యభూమా రోగాత్పాయా వాయుగేహాదినాద. ఇట్లు నీ కటాక్షముల నుంచి జీవితము బాసిన వారికి సంసార బంధ విముక్తులను ముక్తులకు భక్తులకు కూడా రోగ విముక్తి చేయుచుందువు. అట్టి నీ కృపారస పరిపాకము వలన సుఖాతిశయమున సంగి నన్ను గారవించబోయి గురువాయూరు పురాధీశ్వర. ఈ విధి ముక్త జీవులగు నెల్లర భక్తుల రోగముక్తులన్ నీవొనరించుచుందువు. వినిర్మల ముగ్ధ కటాక్ష వీక్షణాప్లావమునర్చి తాదృశ కృపా పరిపాక సుఖాతిరేక సంభావన నా కొసంగతగవా గురువాయుపురాధినాయక. స్వస్తి.